ఏదన్నా ఒక రుగ్మతతో బాధపడుతూ టెస్టులు చేసి దాంట్లో డెఫిషియన్సీ కనిపించినప్పుడు మాత్రమే మనం ఇవి వాడాలి. ఇదైతే రూల్డ్ అవుట్ అండి. ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకోవాలనేది 100% కరెక్ట్ కాదు. ఎక్స్‌ట్రీమ్ డైటింగ్ చేస్తుంటారు. ఫాస్టింగ్ చేసి మల్టీవిటమిన్స్‌తో కంపెన్సేట్ చేద్దామని చూస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. బాడీకి అందాల్సిన పోషకాలన్నీ అందట్లేదు. సో మల్టీవిటమిన్ వేసుకోవాలి, లేకపోతే జింక్ వేసుకోవాలి, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి అన్న ఒక ఫార్ములా పెట్టుకొని రోజుకి ఇన్ని టాబ్లెట్స్ అని వేసుకోవడం జరుగుతుంది సార్. హ్యూమన్ బాడీకి ఇన్ జనరల్గా అలాంటి టాబ్లెట్స్ ఏదైనా వేసుకోవాలి అంటే ఒకసారి చెప్పండి సార్, ఏమన్నా వేసుకోవాలా? అంటే న్యాచురల్గా మనము డే ఇన్ డే అవుట్ బిజీ లైఫ్లో ప్రీవియస్గా అందరికీ తెలిసినట్టు ఒక 2-3 డికేడ్స్ బ్యాక్ వెన్ చైల్డ్, మా పేరెంట్స్ కానీ ఎవరి పేరెంట్స్ అయినా పౌష్టికాహారం అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. బ్యాలెన్స్ చేసుకోవాలి. పర్టికులర్గా సీజనల్ ఫ్రూట్స్ తినాలి. నెక్స్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తినాలి. ఇఫ్ దే ఆర్ నాన్ వెజిటేరియన్స్ వీక్లీ వన్స్ అట్లీస్ట్ నాన్ వెజ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మన ముందు జనరేషన్స్ వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఇవన్నీ ఆ పౌష్టిక విలువల్ని బట్టి మనకు నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పారు. సో న్యాచురల్ డైట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ వేరే దగ్గర మనకు అంత ఈజీగా దొరకవండి. అది వదిలేసి మనము ఈ ఆర్టిఫిషియల్ దాని వెనుక వెళ్ళడం అనేది యువతకైతే కరెక్ట్ కాదు. డెఫినెట్లీ పేషెంట్స్కి వెన్ దే ఆర్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిజీజ్ ఎయిల్మెంట్, అంటే వాళ్ళు ఏదన్నా ఒక రుగ్మతతో బాధపడుతూ టెస్టులు చేసి దాంట్లో డెఫిషియన్సీ కనిపించినప్పుడు మాత్రమే మనం ఇవి వాడాలి. ఇదైతే రూల్డ్ అవుట్ అండి. ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకోవాలనేది 100% కరెక్ట్ కాదు నా దృష్టిలో. కొంతమంది స్పెసిఫిక్గా జిమ్కి వెళ్తుంటారు ట్రైన్ అవటానికి, బాడీ బిల్డింగ్ అని, మజిల్ బిల్డింగ్ అని ఆర్టిఫిషియల్ ప్రోటీన్ షేక్స్ అవన్నీ తీసుకుంటారు. దట్టు ఒక ట్రైనర్ ఉంటారు కదండి, వాళ్ళ పర్యవేక్షణలోనే తీసుకోవాలి, సొంతంగా తీసుకోవద్దు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్‌ట్రీమ్ డైటింగ్ చేస్తుంటారు. ఫాస్టింగ్ చేసి మల్టీవిటమిన్స్తో కంపెన్సేట్ చేద్దామని చూస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి కూడా 2 లీటర్స్ డైలీ ఖచ్చితంగా తాగాలి వాటర్. అలాగే మనం తినే టైమింగ్స్ కూడా ఇంపార్టెంట్. మనకు బాడీకి యూటిలైజ్ కావాలన్నా కూడా స్థూలకాయం ఒబేసిటీ రావద్దన్నా ఓల్డర్ జనరేషన్స్లో డిన్నర్ అంటే ఏంటండి 7 o'clock లోపు అయిపోయాయి. బట్ నవడేస్ వీఆర్ టేకింగ్ డిన్నర్ ఎట్ 10. యావరేజ్ టైం 10 o'clock అయిపోయింది. తినగానే పడుకుంటున్నాం అందరం. దానివల్ల ఒబేసిటీ ఇదంతా వస్తుంది. కనుక అంటే మన హ్యాబిట్స్ అనేవి కరెక్ట్ ఉండాలి. అన్ని పోర్షన్స్ ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో. లైక్ అంటే కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్కి ముఖ్యంగా మనకు వచ్చేది సీరియల్స్, అంటే ఇట్లా మనం బియ్యం రైస్ కుక్ చేసుకునేది, గోధుమలు, జొన్నలు, ఇవన్నీ సీరియల్స్ అంటాం. ప్రోటీన్స్ అంటే మిల్క్, ఎగ్ ఇలాంటివన్నీ నాన్ వెజిటేరియన్. ఫ్యాట్స్ ఇట్లాంటివి అన్నీ కూడా మనము డే ఇన్ డే అవుట్ యూజ్ చేసే దాంట్లో దొరికిపోతుంది. సప్లిమెంట్స్ అనేవి ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓన్లీ అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ డెఫిషియన్సీ మళ్ళీ డాక్టర్ గారు చూసి టెస్టులని చేయించాక ఇస్తే తీసుకోండి, కానీ సొంతంగా మాత్రం అస్సలు తీసుకోకూడదు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.